ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ అవిద్య. అజ్ఞానం అన్నా అవిద్య అన్నా ఒకటే. మనం ఎందుకండి నా వాళ్ళు అసలు నా వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారా? ఏదో పెళ్లి చేసుకున్నాం, అంతవరకు మనకు తెలియని వాళ్ళే. పెళ్లి చేసుకున్నాం గనక వాళ్ళని మనంగా చూస్తున్నాం. అంతేగాని ఆ తర్వాత ఏదో కర్మవశాన పిల్లలు పుట్టారు, వాళ్ళు నా వాళ్ళేంటి? ఆ పిల్లలు పుట్టడానికి మీరు ఏదో సరదా కొద్దీ కలిసేరు, పందులు కలుస్తాయి, కుక్కలు కలుస్తాయి, ఏ డాంకీస్ అంటే గాడిదలు కలుస్తాయి. కలిసినంత మాత్రంలో పిల్లలు పుడతారు, దాంట్లో ఏముందండి? అదేమీ పెద్ద విషయం కాదు, మన ప్రగల్భం ఏం కాదు. పిల్లికి పిల్లలు పుడుతున్నారుగా. అది మనం అది అహంకరించిన నా పిల్లలు అనుకోదే పిల్లి కొంతవరకే. అది ఎన్నాళ్ళైతే నిస్సహాయంగా ఉందో సహాయం చేసి వదిలేస్తుంది. పిల్లి దగ్గర మనం నేర్చుకోవాలి, కుక్కల దగ్గర నేర్చుకోవాలి. వాటిని పట్టుకు వేలాడరు మనుషుల్లాగా, కదా. అమెరికాలో కూడా 15, 14 ఏళ్ళు వస్తే నీ అర్జన నీదే, ఇంకా పిల్లల్ని నా అని చూడరు. అవన్నీ మనం కూడా తెలుసుకోవాలి. నా వాళ్ళెవరండి? అజ్ఞానం వల్ల కాకపోతే శరీరమే నేను కాను. నా వాళ్ళు ఎవరైనా ఉంటారా? అజ్ఞానంతో వచ్చింది నా అన్న భావన. వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అన్నది తిష్ట వేసుకుని జన్మ జన్మల నుంచి ఉన్న అజ్ఞాన కారణంగా వచ్చిన భావం. కానీ నా వాళ్ళు ఏమండి, ఇదేదో నేను టచ్ చేసాను, ఏమైనా అయిందేమో చూడండి. పరాయి వాళ్ళు అన్న తేడా లేదు. అర్థమైందా? అందుకని పరభావం జయించడం చాలా అవసరం. ఇక్కడ పెట్టండి, పర్వాలేదు. పరాభావం అంటే వీళ్ళు పరులు అన్న భావం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జయించాల్సింది శరీరం నేను కాను, ఇది నా పనిముట్టు. పనిముట్టుని మీ దగ్గర ఉన్నటువంటి బైక్ మీరంటే ఎలాగవుతుందండి? మీ కారు మీరు అనుకుంటే ఎలాగా? మీ సైకిల్ని మీరు అనుకుంటే ఎలాగా? అది నా వాహనం. ఈ వాహకం ద్వారా దీనికేంటి, జీవం ఉన్న వాహనం ద్వారా వర్క్ చేస్తున్నాను అంటే నేను వేరేగా ఉన్నాను. అంతేనా? నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ మనస్సుని కాను, దీని ద్వారా పనిచేస్తున్నాను. అందుకని నేనెవరు అని తెలుసుకోమని రమణ మహర్షి రిపీటెడ్గా అడుగుతాడు. అది మనం గ్రహించకుండా జీవం అంతా మాయలో కొట్టుకుపోతూనే ఉంటాం. ఆ భ్రాంతే సత్యమని అజ్ఞానులు, మూర్ఖులు ఎలా జీవిస్తారంటే, తానెవరో తెలుసుకోకుండా నా వాళ్ళు పరాయి వాళ్ళు నానా రకాలైనటువంటి పాపాలు చేస్తూ, ఫస్ట్ పరాయి భావం చూడడమే పాపం. అలా వాళ్ళందరూ చేశారంటే వాళ్ళు పాపకర్మ చేస్తే మన పాపం పోతుందండి. అందుకని ఫస్ట్ ఏంటంటే ఈ పరభావమే పెద్ద పాపం. ఏదో ఆ కుటుంబంలో పుట్టినంత మాత్రంలో నా వాళ్ళు అనుకోవడం, పరాయి వాళ్ళుగా చూడడం. ఈ పొజెసివ్నెస్ ఎక్కడుందో అక్కడ ప్రేమ లేదు. నా వాళ్ళని బంధం పెట్టుకుంటే అక్కడ ప్రేమ లేదు. కేవలం మీ సొంత మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. నా భార్య నా సౌఖ్యానికి పనిచేస్తుంది. ఇది కొంచెం ఇక్కడ పెడదామండి, నేను కొంచెం చెయ్యి ఇటు అటు కదుపుతున్నప్పుడు చూసుకోండి. ఏ ఇక్కడిక్కడ పెట్టి, నా భార్య నా సదుపాయాన్ని, భార్యని భర్త వాడుకుంటాడు సెక్స్ కోసం, భార్య భర్తని వాడుకుంటుంది. అంతేనా? సదుపాయాల కోసం. ఆ భర్త వల్ల సదుపాయం రాకపోయినా, ఆ భార్య వల్ల సదుపాయం రాకపోయినా, భార్య తన అభిప్రాయాలని గౌరవించకుండా ఉన్నా, భర్తకి కూడా తన అభిప్రాయాల ప్రకారం లేకపోయినా, తనకు కావలసిన సౌఖ్యాలేమీ లేకపోతే భార్య భర్తని వదిలేస్తోంది, భర్త భార్యను వదిలేస్తున్నాడంటే అర్థం ఏంటండి? తన్ను తాను ప్రేమించుకుంటున్నారు. భార్యని ప్రేమిస్తున్నాను అనుకుని భర్తని ప్రేమించుకుంటున్నానని. అది సెల్ఫ్ లవ్. అక్కడ ప్రేమ లేదు. నా అన్న భావం ఉన్న దగ్గర ప్రేమ లేదు. డిపెండెన్సీ. నా భర్త లేకపోతే నేను ఎక్కడా ఉండలేను, అది ప్రేమ కాదండి. నేను ఆధారపడుతున్నాను, నా ప్రేమే. భర్త మీద నాకే ప్రేమ లేదు. నా భర్తని నాకు బంట్రోతిలాగా ఎప్పుడు కావాలో అప్పుడు అన్నిటికీ పలకాలి. లేకపోతే ఆ భర్త భర్త కాడు, ఆ భార్య భార్య కాదు. అంతేనా? సో ఈ విధంగా మనం డిపెండ్ అవుతున్నాం. డిపెండెన్సీ ప్రేమ కాదు. డిపెండెన్సీ ఉన్న దగ్గర ప్రేమ లేదు. బంధం ఉన్న దగ్గర ప్రేమ లేదు. ప్రేమ అన్న భ్రాంతిలో జీవిస్తున్నాం. ఇదంతా అజ్ఞాన కారణమే. మనందరం ఏమిటి, నా భార్య మీద నేను ఆవిడ వండితేనే తింటాను, నాకు వంట చేత కాదు, బద్ధకిష్టిని, నేను వంట నేర్చుకోకపోతే భార్య అంటే ప్రేమ అని దానికో పెద్ద ముసుగేస్తాం. అది ప్రేమటండి? ఆధారపడ్డం ప్రేమ కాదు. ఇలాంటి అందమైన ముసుగులు వేయడానికి అలవాటైపోయాం. నిజమైన ప్రేమలో ఆధారపడ్డం లేదు. నిజమైన ప్రేమలో బంధం లేదు. బంధం ఉంటే అక్కడ ప్రేమ లేదు.
నిన్న మా టాపిక్ కూడా స్మోక్ అంటే ఏంటి, బంధము, ఈ డిపెండ్ అవ్వడం, ఇవన్నిటిని స్మోక్ అన్నమాట. అసూయ, ద్వేషము, అవన్నీ ఏంటి, ప్రేమ. నాకు అసూయ ఎందుకంటే ప్రేమ ఉంది గనక అని కబుర్లు ఆడతారు. ప్రేమ ఉంటే అసూయ ఉండదండి. పొగ, మంట ఒక దగ్గర ఉండవు కదా. పొగ అంటే ఏంటి, ప్రేమ అని మనం చెప్పే లక్షణాలన్నీ పొగ. స్వచ్ఛమైన మంట ప్రేమ. ఆ ప్రేమకి తన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న తేడా లేదు. మనుషులు చచ్చే వరకు పాషండులుగా జీవిస్తున్నారు. మనకి ప్రేమించడం రాదు, మన్ని మనం ప్రేమించుకోవడమే చేస్తున్నాం. నా భర్తని ప్రేమిస్తున్నానంటారు. ఎక్కడ ప్రేమిస్తున్నారు? ఆ భర్త ఒక్కసారి తన అభిప్రాయాన్ని ఖండించినా, తనకి సౌఖ్యం ఇవ్వకపోయినా ఆ భర్త పట్ల మనకు ప్రేమ ఉంటుందా? సేమ్ థింగ్ వైస్ వర్స, భార్య పట్ల కూడా. సో ఇది కాదు, ఇది అజ్ఞాన జనితము. మనం పుట్టిన దగ్గర నుంచి అసలైన ఆత్మతత్వాన్ని వదిలేసి జీవిస్తున్నాం. దానికే రమణ మహర్షి తల్లిని చంపి మనం బతుకుతున్నాం అన్నారు. తల్లి ఎవరండి? ఆత్మతత్వం. ఆత్మతత్వం లేకపోతే క్షణం జీవించలేం. ఆత్మతత్వమే అన్ని జగత్తులకి మూలమై ఉంది. అందులోంచి ఈ కోటాను కోట్ల జగత్తులు ఉద్భవించి కలిసిపోతూ ఉంటాయిట ప్రతి సెకండ్. అటువంటి ఆత్మతత్వం నేనయ్యి ఉండగా మనం ఏమనుకుంటామండి, ఈ 5-6 అడుగుల శరీరం నేను అని భ్రాంతి చెందుతూ అజ్ఞానంతో సౌధాలు నిర్మిస్తూ అదే నేనని బతకడం ఎంత అన్యాయం చెప్పండి. పైగా ఆత్మతత్వాన్ని పట్టుకోలేమని, ఓ భగవంతుడా నాలాగే నీకో రూపం ఉందయ్యా అంటాం. ఆయన ఒక రూపానికి పరిమితుడా? ఒక ఫోటో పెడతాం, ఒక రాతి విగ్రహాన్నో లేకపోతే లోహంతో చేసిన విగ్రహాన్నో పెట్టి ఇదే నువ్వు అంటాం. అది పాపం అన్నాడు శివుడు. అనంతమైనటువంటి కోటాను కోట్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని, అనంత శక్తివంతం, దానికి హద్దులు లేనిది, ఆలోచనకు అందదు, అటువంటి ఆత్మతత్వాన్ని పరిమితం చేయడం పాపం కాదా? అందుకని మనం విగ్రహాలే భగవంతుడు అనుకోవడం చేసే తప్పది. లేకపోతే క్రీస్తను ఒక రూపాన్ని కల్పించడం మరో తప్పు. సో ఇదంతా అజ్ఞాన జనితమే. మనకి అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని ధ్యానించే స్థితి ఎందుకు లేదు అంటే, మన మనస్సు మనం చెప్పినట్టు వినదు. అందుకే ఇంద్రియ మనో నిగ్రహాలు ఆధ్యాత్మిక సాధనకి ముఖ్యం. అంతకంటే ముఖ్యం ఏంటండి? వైరాగ్యం. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఫస్ట్ అర్హత వైరాగ్యం. వైరాగ్యం లేకపోతే అది కేవలంగా శుష్క వేదాంతం. వైరాగ్యం అనేటటువంటి బేస్ మూలం ఉన్నప్పుడే ఆధ్యాత్మికత అన్నది ఉంటుంది. వైరాగ్యంతో పాటు ఇంద్రియ మనోనిగ్రహాలు. మనోనిగ్రహం లేనివాడు ఆధ్యాత్మిక సాధనకి శుష్క వేదాంతుడని చెప్పారు మలయాళ స్వామి. శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకంలో ఫస్ట్ అర్హత వైరాగ్యం. నా భార్య మీద ప్రేమ, నా పిల్లల మీద ప్రేమ, నా భార్య మీద ఈగ వాలకూడదు, పరాయి భార్యలు ఏమిటవుతాయి అవని, అది వైరాగ్యం ఏంటండి? అంటే అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సాధనకి అనర్హులు. అది అందరికీ సంబంధించిన విషయం. తర్వాత ఇంద్రియ మనోనిగ్రహాలు, సంతుష్టిగా ఉండడం, తృప్తిగా ఉండడం, ఇవన్నీ అవసరం. ఆధ్యాత్మిక సాధన అంటే ఆయన సృష్టించిన పువ్వులు ఆయన మీద పడేసి ఇదే నీ మొహానికో పూజ అని అనడం కాదండి. పగల నుంచి ఏ క్షణమైనా పరమాత్మ తత్వాన్ని హృదయంలో ఉంచుకుని ప్రతి పని ఆయన కోసమే చేయడం. వంట చేశారు, అది ఆయన కోసమే. హృదయంలో ఆయన సహాయం లేకపోతే మీ చెయ్యి కదలదు, మీ బుర్ర పనిచేయదు. నా నా అని విర్రవేగడం కేవలంగా అజ్ఞానే. మూర్ఖుడు అనే పదం వాడారు మలయాళ స్వామి. మూర్ఖుడు ఒక్కడే నేను చేశానని విర్రవేగుతాడు. జ్ఞాని ఎప్పుడు అలా విర్రవేగడు. అంటే ఏంటి? శరీరం నేను చేశానని మనం విర్రవీగుతున్నాం అంటే అక్కడ మూర్ఖత్వము, అజ్ఞానము తిష్ట వేసి కూర్చున్నాయి. అజ్ఞానమే అన్ని పాపాలకి మూలం. అజ్ఞానే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అంటాడు. నా వాళ్ళు అనగానే వాళ్ళని బాగా చూడడం, మిగతా వాళ్ళని దూరంగా చూడడం, ఈ పాపకర్మ అజ్ఞానంలోంచి వచ్చిందేనా?
నా పిల్లలైతే ఒకటి, పరాయి పిల్లలు ఏమన్నా పర్వాలే, వాళ్ళు ఎంత మంచివాళ్ళైనా వాళ్ళని చెడ్డవాళ్ళన్నా నాకు సంబంధం లేదు. నా పిల్లవాడు వాడు ఎంత మూర్ఖుడైనా వాడిని మంచని అనాలి. ఇది కేవలం అజ్ఞాన జనితం. అంతేనా కాదా? పరాయి వాళ్ళు ఎంత మంచి వాళ్ళని వాళ్ళని ఏమైనా నాకేం సంబంధం లేదు, నా భార్య ఇంకోటితో వెళ్ళింది అంటావా అని పారిపోతారు. అంటే ఏంటి, అక్కడ కేవలం అజ్ఞానం తప్ప ఏముందండి? అలాంటివన్నీ మనం ఏమో ఎవరికి తెలుసు, మనం ఏ విషయంలో అయినా నాకేం సంబంధం లేదని వదలడం కాదు. చూస్తున్నాగా, ప్రతిదీ చూస్తున్నాం. అలా వాళ్ళకి అరటిపండ్లు ఇచ్చేనా, వీళ్ళకేమోని ఆ కుళ్ళబెట్టైనా ఇన్ని చూస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏ ఏ పనులు చేస్తున్నారు వచ్చిన వాళ్ళు అని అందరూ అందరినీ చూస్తారా? మీరందరూ నన్ను 1000 కళ్ళతో చూస్తారు. అవునా కదా? ఇప్పుడు నేను మీ తప్పు చూపెట్టానంటే ఇన్ని వేల కళ్ళు, ఇన్ని అంటే మీ 2 కళ్ళు నన్ను చూస్తాయి, నేను ఒక్కదాంతో చెప్పిన కదా. అందుకని చూడడం తప్పు కాదు, అది సహజ ప్రవృత్తి. అందరూ అందరినీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే కమ్యూనియన్ అన్నది ఒక ఇది. వాళ్ళ మీద మనం డిపెండ్ అవుతాం, మన మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. మన భావాలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ భావాలు మనకి తెలుస్తాయి. అవసరం వస్తే నాకేం తెలియదు అని అబద్ధాలు ఆడడం చాలా తప్పు. అంతేనా కాదా? ఇప్పుడు నాకు మీరు ఎందరూ వస్తున్నారు, మీరు ఏమిటో నేను చెప్పలేనా? లేదండి వాళ్ళు ఏదో దుష్టమైన అభిప్రాయం పెట్టుకుని వస్తున్నారని ఎవడైనా అంటే తగిన సమాధానం చెప్పగలగా. అలాగే మీ మేడం ఏంటండి ఆవిడకి ఏమీ తెలియదని అన్నప్పుడు మీరు ఎందుకు ఊరుకోవటం లేదండి? ఊరుకుంటున్నారా? నేనేమైనా మీకేమి కిరీటం పెట్టను, నాకేం సంబంధం అండి మిమ్మల్ని అంటే అని ఎవరైనా అంటున్నారా? అలాంటి అజ్ఞానంతో ఉన్న స్వార్థం, స్వార్థం ఒకటి అజ్ఞానంతోటే వస్తుంది. అజ్ఞానం అవిద్య లేని దగ్గర స్వార్థం ఉండదు. ఒక వ్యక్తి స్వార్థపరుడు అయ్యాడంటే, సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాడు ఉన్నాడంటే స్వార్థము అవిద్య కారణం. అన్ని పాపాలకి అవిద్యే మూలమండి. మనం భ్రాంతిలో బతుకుతున్నాం. దత్తాత్రేయుల వారు అవతారం ఈయన, మొదటి అవతారం శ్రీపాద వల్లభులు. దత్తాత్రేయుల వారు త్రిపుర రహస్యంలో ఏం చెప్పారు అంటే, ఈ జగత్ అసలు సత్యమే కాదు, ఇది అద్దంలో ప్రతిబింబం లాంటిది అన్నారు. నువ్వన్నవాడు లేనే లేవు. శరీరం ఉంది, మనస్సు ఉంది, కానీ నేనెక్కడున్నాను? అవునా కదా? ఆ జ్ఞానం ఎవరు చెప్పారండి? ఆ పుస్తకంలో ఒక అప్సరస కూతురు ఒక రాజుకి భార్య అయి వచ్చి, ఆ అప్సరస కూతురు ఇంతమందిని జ్ఞానవంతుల్ని చేస్తుంది. అంటే ఒక్క సత్పురుషుడు ఉంటే ఎంతమందికి ఉపయోగమో చూపెట్టే. ఆవిడ వల్ల భర్త జ్ఞానయ్యాడు. భర్త ఇలాగా శోక మోహాలు లేకుండా జీవిస్తున్నాడే, హర్షాలు లేకుండా అని తండ్రి చూశాడు, తమ్ముళ్ళు చూశారు. కానీ పనులన్నీ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు, శోకం లేదు, హర్షం లేదు. అప్పుడు అతన్ని కారణం అడిగితే ఇది అని చెప్తాడు. వాళ్ళు జ్ఞానులు అవుతారు. తర్వాత మంత్రులు, సభాసదులందరూ జ్ఞానులయ్యారు. తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, అక్కడ చిలకలు కూడా దృక్ అంటే ఆత్మతత్వం, దృక్కుని చూడండి, దృశ్యాన్ని పట్టుకుని వేళ్లాడకండి అని బోధ చేసేవిటండి. దృశ్యం అంటే కనబడే జగత్తు, ఇది పట్టుకోకండి, దృక్కుని చూడండి, ఆ జగత్తు వెనకాల ఉన్న తత్వాన్ని పట్టుకోండి అని చెప్తున్నాయి. అది జ్ఞానం. దృశ్యాన్ని పట్టుకుని వేలాడుతూ ఈ బాడీయే నేనని భావిస్తూ ఎన్ని వేల జన్మలైనా ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా పునరపి జననం పునరపి మరణం. అందుకే శంకరాచార్యులు రాసినటువంటి భజ గోవిందం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, భగవస్మరణ చెయ్యి. సంప్రాప్తే సన్నిహితే కాలే, నీకు మృత్యువు దగ్గరకు వచ్చేసింది. నహి నహి రక్షతి దృక్కుంకరణి. ప్రతిరోజు ఏదో బర్త్డే చేసుకుంటున్నాం కానీ మృత్యుకు దగ్గర అవుతున్నాం అని మర్చిపోతున్నాం. ఈ వ్యాకరణ వాక్యాలు గాని, ఈ శ్లోకాలు గాని ఏవి నిన్ను రక్షించవు. నహి నహి రక్షతి దృక్కుంకరణి అన్నాడు. అలాగే ఇప్పుడు ఈ ఈ సంసారంలో ఆయన చూపెట్టాడు, నారిని చూసి నువ్వు మోహపోకు, నారీస్థనం అంతా మాంసముద్దే, అదేదో సెక్స్ ఆర్గన్ అనుకుంటున్నావు.
అలాంటివన్నీ చెప్పాడండి. అందుకని మనం ప్రతి నిత్యము కూడా భజగోవింద శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు. ఇది ఏవీ మన రక్షించవు. నేను ఆ పుస్తకం చదివాను, ఈ పుస్తకం చదివాను, ఎవడికి గొప్ప? నా సమయం వచ్చేసరికల్లా నేను జ్ఞానంగా ఉంటున్నానా లేదా? అంతేనా కాదండి? సమయంలో నేను నా జ్ఞానాన్ని వాడుతున్నానా లేదా? నా వాళ్ళు మళ్ళీ మొదలైంది అజ్ఞానం. నీ వాళ్ళెక్కడా, నువ్వే లేకు. నీ బాడీవే ఒకనాడు నీవు రక్షించుకోలేవు కదండి. 1,000,000 మంది ఉన్నా 1,000,000 మందిని యమధర్మరాజు నుంచి మీరు కాపాడగలరా? ఈ 1,000,000 మంది కాపాడగలరా? మృత్యు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా చూస్తూ ఉంటారు, ఆయన చచ్చిపోతాడు. అందుకని ఇవేవి రక్షించవు. ఏం చేయాలి? భజ గోవిందం, భజ గోవిందం. ఏమిటా గోవిందుడంటే? అనంతమైన ఆత్మతత్వాన్ని నిరంతరం భజించు. అది గుర్తుపెట్టుకో. ఇంకా ఏది గుర్తున్నా లేకపోయినా పర్వాలేదు, అది మాత్రం గుర్తుంటే చాలు. అది చెప్తుందండి మనకి భజగోవింద శ్లోకాలు. అజ్ఞానం వదులు, మూఢమతే అని అన్నారు. ఓ అజ్ఞాని, ఓ మూర్ఖుడా, నువ్వు అశాశ్వతమైనవన్నీ పట్టుకుని వేలాడుతున్నావు. ఈ ప్రపంచంలో నీ ధనం గాని ఏది, నీ కీర్తి గాని ఏది రక్షించదు. ఒక్క ఆ భగవంతుడే నేను రక్షించాలి. నిన్నంటే ఏమిటి? ఆ జ్ఞానం మనకు వస్తుంది. అప్పుడు మృత్యువు ఉన్న బాడీని నేను కాననే ఒక స్ఫురణ అంతర్గతంగా, ఇంటెలెక్చువల్ గా తెలియడం అంటే తెలియడం కానే కాదు. అదంతా త్రిపుర రహస్యంలో భార్య చెప్తుంది. నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చి నేను కళ్ళు ఇప్పనంటాడు. నాయన, కళ్ళు ఇప్పితే ఉండి కళ్ళు మూసుకుంటే పోయేది బ్రహ్మజ్ఞానం కాదు అని భార్య భర్తకి బోధిస్తుంది. నిరంతరంగా ఉండేది అది. ఇప్పుడు నీకు వచ్చిన సుఖం ఇంద్రియాలు పనిచేయకుండా కొంతసేపు ఉంటే అందరికీ వస్తుంది ఈ సుఖం, ఇది కాదు. సహస్రాంతాలు దానికి. ఇప్పుడు చూడండి, ధ్యానంలో హాయిగా ఉందంటారు. ఏమిటి హాయిగా ఉంది? ఇంద్రియాలు పనిచేయకుండా ఉంటే హాయిగా ఉంటుంది. అంతేగాని అది ఆత్మసుఖమా? దానికి సహస్రాంతాలు తేడా ఉంది. నాకు ఇలా చెయ్యి కదిపాడు అంటే అది కేవలంగా హ్యాలూసినేషన్. ఇప్పుడు ఆ వినాయకుడు గాని, ఆ క్రీస్తు గాని చేతులు కదుపుతాడండి ఇలాగా అంటే వీళ్ళకి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బును చూస్తూ ఉంటారు. అయితే ఎవరు ఆ జబ్బును అతిక్రమించగలరు? భ్రాంతి అన్నది వదిలేసాక. అజ్ఞానం అనేటటువంటి తిమిరం అంటే చీకటిలోంచి బయటకు వచ్చిన వాడికి ఈ భ్రాంతులు ఉండవు. అంత అందుకనే ధైర్యే సాహసే లక్ష్మి అంటే మోక్షలక్ష్మి ఎవరికి వస్తుందండి? ధైర్యము సాహసం ఉన్నవాడి. వాళ్ళు నన్ను తిట్టారు యేసు అంటూ, ఆ యేసుక్రీస్తునా లేకపోతే అల్ల ఆ వెంకటరమణమూర్తినో అనడం కాదండి. తిడితే తిట్టారు. ఎవరిని తిట్టారు? ధైర్యంగా చూడండి. ఏమీ లేకుండా తిట్టారా? తప్పు చేసేని తిట్టారు. తప్పు చేయకపోయినా తిట్టారు అనుకోండి, వాళ్ళకేదో కనబడింది తిట్టారు. మనకేం సంబంధం లేదు. అంతేనా? ఎప్పుడైతే మీరు అలా వదిలేయగలుగుతున్నారో అప్పుడు ఆ కర్మ మనకు అంటుకోదు. అయ్యో, నేను కర్మ వదిలేస్తే కర్మదేవతలు ముక్కు పిండి మరీ మీ కర్మని అనుభవింపచేస్తారు. మనం ఏం చేయక్కర్లే. ఆ కర్మదేవతలు చాలు. చేసిన ప్రతి మంచికి చెడ్డకి వెనకాలే వస్తాయి. అందుకే చూడండి, కొంతమంది జీవితాంతం అశాంతి. వాళ్ళకి చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు. మేము మంచి పనులు చేసాం అని ఊహాత్మక చిత్రంలో జీవిస్తారు. అర్థమైందా? వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ వాళ్ళకి ఏమో పరభావం నశించదు. ఆ పరభావమే కదా ఉంది, ఏమిటైపోయింది అని ఆలోచిస్తారు. వాళ్ళ దృష్టిలో ఏమిటైపోయిందన్న కర్మదేవతల దృష్టిలో అది పెద్ద సిన్. అర్థమైందా మీకు? మీ దృష్టిలో కాదండి. అందుకే మూలతత్వాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. మూలతత్వములను నిర్భయముగా ప్రకటించుట అని ఇప్పుడు చదివాను కదా. ఏమిటా మూలతత్వాలు? ఇవన్నీ మూలతత్వాలే. పరులన్నవాళ్ళు లేరు. పరభావం తిష్ట వేసుకుందో పాపకర్మలు చేస్తున్నావు, న్యాయం లేకుండా ప్రవర్తిస్తున్నావు, అహంకారంతో జీవిస్తున్నావు, బంధంతో జీవిస్తున్నావు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బంధం నేనే కదా, నాకే కదా ఉంది. అందుకే నువ్వు బాధపడతావు. అందుకే మోహమే కదా ఉంది. వాళ్ళని అనుభవిస్తే తప్పేంటి? పరాయి వాళ్ళు కదా, ఏమి పాపం ఎరగని మనిషి కదా, నోరు నొక్కి వచ్చులే. ఆ స్త్రీని నాకు సెక్స్ వచ్చిందని అనుభవిస్తే
ఎవరినో నొక్కేస్తారు. వెయ్యి కళ్ళతో పరమాత్ములు పరమగురువులు చూస్తున్నారన్న విషయం మర్చిపోయిన మూర్ఖుడికి అన్నీ అలాగే కనిపిస్తాయి. పరులంటే ఏమిటి పాపం, ఏం పాపమో తెలియజేస్తారు. నా వాళ్ళు అని అజ్ఞానం అంధకారంలో జీవిస్తున్న వాళ్ళకి వాళ్ళ అజ్ఞానానికి పరులన్న భావం తప్పు లేదు, కానీ పరమాత్మ దృష్టిలో అది చాలా తప్పు. అర్థమైందా ఈ పాయింట్? ఫస్ట్ నా వాళ్ళు, అందుకనే బ్రదర్హుడ్ అంటే బ్రదర్ అంటాం కాదు, ఏకత్వానుభూతి. ఎవరితోనండి? కేవలం మనుషులతోటే కాదు, జంతువులతో కూడా. చర అచర జగత్తంతటితోటి ఏకత్వానుభూతే బ్రదర్హుడ్. బ్రదర్హుడ్ అన్నదానికి అంత విశాలమైన అర్థం ఉంది. అది దివ్య జ్ఞాన సమాజంలో మొదటి ఆదర్శం. టు ఎస్టాబ్లిష్ దట్ న్యూక్లియస్ ఆఫ్ బ్రదర్హుడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్ అండ్ సెక్స్ ఆర్ ఎనీథింగ్. అందుకని అక్కడ ఏజ్ కూడా కాదు ముఖ్యం, చిన్నవాడా పెద్దవాడా అన్నది కూడా లేదా బ్రదర్హుడ్, ఎవరైనా సరే. అందుకని ఫస్ట్ మనం వదలాల్సింది ఈ నేను, నా 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 అన్న మోహాలు వదలాలి. ఎప్పుడైతే మీరు అది వదిలేరో ప్రేమ అనేది హృదయంలో వికసిస్తుంది. ఎందుకంటే ప్రేమ రావట్లేదంటే ఈ బంధం వల్ల. బంధం ఉన్న మనస్సుకి ప్రేమ రాదు, పాషండ హృదయం అది. ప్రేమించలేరు ఎవరిని, ఎవరిని కాదండి. ప్రేమ అందరినీ, అది ఒక ప్రేమ ప్రవాహం. అది ఒక వ్యక్తికి పరిమితం కాదు, ఒక గ్రూపుకి పరిమితం కాదు. అలా అనుకోవడం అజ్ఞానం, మూర్ఖత్వం. అలాంటి మూర్ఖత్వాలు తొలగించుకోవడానికే కదా మీరు అందరూ ఇక్కడ రాత్రి 11 అయినా ఉండి కూర్చుని మాట్లాడేది. మాకు ఏవైనా దొరుకుతాయి కానీ జ్ఞానం దొరకదనేనా మీరు ఉంటున్నది? లేకపోతే ఆస్తులు దొరుకుతున్నాయా? మీరే డబ్బులు పెట్టి మీరే అన్నీ తెచ్చి మీరు దేనికండి ఇంత వస్తున్నారు? నా భూములు పోగొట్టింది, నాకు ఆల్రెడీ రాసేసిన భూములు పొందాలనా, నా ఆస్తి పొందాలనా? ఆస్తి నాదే కాదు ఇప్పుడు, అవునా కదా? ఏమిటి పొందాలని ఇంతసేపు ఉంటున్నారు? పొద్దున్ననగా వస్తారు, రాత్రి 11 అయినా 12 అయినా ఎవరి కోసం ఉంటున్నారు? జ్ఞానం. ఎన్ని చోట్లకి వెళ్ళే మాకు ఇలాంటి జ్ఞానం దొరకలేదు, మాకు ఇక్కడ దొరికిన జ్ఞానం ఇంకెక్కడా దొరకట్లేదనే కదా మీరు ఉంటున్నది. అవతల భార్య దెబ్బలాడుతుందన్నా, లేకపోతే భార్యతో సహితం కూడా ఉంటారు. ఎందుకుంటున్నారు? స్వార్థపరుడికి అన్ని స్వార్థమే కనిపిస్తుంది, పచ్చకామిళ్ళ వాడికి పచ్చగా కనిపిస్తాయి. ఖండించాలి గాని వాటిని ప్రోత్సహించాలండి మనం అవసరమైన దగ్గర. అందుకే ఏమిటి చెప్పారు గోల్డెన్ స్టేర్స్ లో? అన్యాయముగా పరాభవింపబడుతున్న వారిని శౌర్యముతో కాపాడడం మన ధర్మం. అది వన్ ఆఫ్ అవర్ డ్యూటీ. నాకు సంబంధం లేదంటే నాలుగు కోసి పారేయాలి. అలాగే తనకు సంభవించిన అన్యాయమును ధైర్యముగా సహించాలి. అంతేనా? ఈ రెండు ఎవరిచ్చారు? మేడం బ్లవెట్స్కి. ఆవిడకి ఎవరిచ్చారు? పరమగురువు. అందుకని ఈ జ్ఞానాన్ని తెలుసుకుని జీవితంలో మనం ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, నా దగ్గర ఎవరిని అన్యాయంగా మాట్లాడినా నేను ఎంకరేజ్ చేసేనా ఎప్పుడైనా? ఎందుకు చెయ్యం? వాళ్ళనన్నా నన్నన్నా ఒకటి. ఈశ్వర్ భార్యను నేను చూడలే, అంతేనా ఈశ్వర్? ఎంత ఖండించానండి. అసలైన ఆవిడ మీద నిందిస్తావా అని ఎలా తిట్టాను. రాత్రి 12:30 వరకు కూర్చున్నారు ఆ రోజు. సాధ్వీమణి నింతి ఏమిటి ఆవిడ మీకేమి పెట్టిందండి, ఆవిడ మొహం చూడలేదు, కలవలేదు అని ఊరుకున్నానా? సాక్ష్యం ఎవరంటే నాయుడు గారు, రమణ, శివ. ఎంతసేపు అండి? రాత్రి 12:30 అయిందని ఆపేది, అవునా? మరి నాకేమిటి పోయింది? అన్యాయంగా ఆవిడ కరెక్ట్ లేడీని పట్టుకుని రాంగ్ అంటున్నాడని తన భార్య అవ్వచ్చు అనే అర్హత లేదు, అంతేనా కదా? ఇప్పుడు నాకు ఆవిడికి తెలియదు నేను ఇలా చేసినట్టు, నాకేమి షాల్ కప్పదు. వాళ్ళ కోసం చెయ్యమండి, అది ధర్మం కనుక ధర్మం చెయ్యాలంతే. ఎవరో మనకి ఏదో మంచి బంగారం కిరీటం పెడతారనో అలాంటి ఉద్దేశ్యంతో చేయడం కాదు. ధర్మం ధర్మం కోసమే. అదేండి, అజ్ఞానం ఎప్పుడైతే లేదో అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి ఆ తత్వం బయటకు వస్తుంది. నాకు ఎవరు చెప్తున్నారండి అడుగడుగున ఏ పుస్తకాలు చదువుతున్నాను చెప్పండి? ఆ ధర్మం అనేది లోపల నుంచి స్ఫురిస్తూ ఉంటుంది. ఇది ధర్మం అందరికీ స్ఫురిస్తుంది, నా ఒక్కతికే కాదు. అలా జీవించడం ముఖ్యం. అందుకని అజ్ఞానం అంత మహాపాపం మరొకటి లేదండి. అజ్ఞానమే బేస్ అన్ని పాపాలకి. అజ్ఞానం ఉన్నవాడు చేసే పాపాలు అలాంటివి కాదు. కళ్ళు మూసుకుని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిందండి,
పిల్లి చూడకపోయినా మనం చూస్తున్నామా? చెప్పండి. ఎవ్వరూ చూడటం లేదు. అది అందువల్ల చాలా జాగరూకతతో ఉండాలి సాధకుడు అన్నవాడు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గం అంటే ఏదో అంగటిలో దొరికేది కాదండి. ఆ జీవితంలో ఆ వైరాగ్యం లేకపోయినా, ఇంద్రియ మనోనిగ్రహాలు లేకపోయినా ఆధ్యాత్మికత అవ్వదు. పోజులు అబ్బిందండం శుష్క వేదాంతం కదా, చెప్పారు కదా. మలయాళ స్వామి చదువుతున్నాం కదా. మలయాళ స్వామి ఎవరండి? మహాజ్ఞాని. ఎందుకు రాశాడు ఆ పుస్తకం? ఇగో ఇలాగే చాలా మంది వాళ్ళకి ఏ అనుభూతి లేకపోయినా బయటకు అన్ని ఏదైనా తినేయవచ్చు, ఏదైనా వాగియవచ్చు, నీకు ఆత్మజ్ఞానం వస్తుందని చెప్తారే, అలాంటి వాళ్ళ కోసమే ఇది రాశానని చెప్పారు, శుష్క వేదాంతుల కోసం. అందుకే దాని పేరు శుష్క వేదాంత తమో భాస్కరం అని పేరు పెట్టారు. అందుకని ఏది అసలైన వేదాంతులు, అసలైన మహాయోగుల లక్షణం ఏది కాదు అని మనకు అన్ని ఎన్నో భగవద్గీత ఇతర శాస్త్రాలలోంచి శ్లోకాలు చెప్తూ మీనింగ్ చెప్తున్నారు. అందువల్ల మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓహో మనం ఎక్కడున్నాం. అవునా కదా? మనం దేన్ని మహాజ్ఞానులు అనుకుంటున్నాం, మన జ్ఞానం ఎంతవరకు వచ్చింది, ఆచరణలో లేదు, అప్పుడు మనం నిజమైన జ్ఞానులం కావు. ఈ విధంగా అవిద్య అన్ని రకాల, ఆయన కూడా చెప్పారు, అన్ని చెడులకి మూలం అవిద్య. ఈ అవిద్య కారణంగా మనిషి దుఃఖాల పాలవుతున్నాడు, సంఘర్షణల పాలవుతున్నాడు, అవమానాల పాలవుతున్నాడు. అవిద్య ఎప్పుడైతే లేదో ప్రేమ ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రేమ ఉన్న మనస్సు ఎప్పుడు కూడా పక్షపాతంగా ఉండదు. ప్రేమ ఉన్న దగ్గర సంపూర్ణమైన స్థితి ఉంటుంది, దుఃఖం ఉండదు. మనం ప్రేమ రహితంగా జీవిస్తున్నాం గనకే మన జీవితాలు సారరహితంగా ఉంటున్నాయి. సకల సారానికి మూలం ప్రేమ. మీకు ఏదైనా దొరుకుతుంది కానీ సత్సాంగత్యం దొరకదు. డబ్బు పెడితే మీకు బజార్లోకి వెళ్ళండి, ఏమైనా దొరుకుతుంది, సత్పురుష సాంగత్యం దొరకదు. అది మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవడం వల్లే సత్సాంగత్యం దొరుకుతుంది. దాన్ని తృణీకరించి శీలం లేని వ్యక్తుల్ని పట్టుకుని వేలాడిన వాడడం ఒక పాపం. అలాంటి వాళ్ళ సాంగత్యం చేయడం మరొక పాపం. ఎందుకంటే వీళ్ళకి అజ్ఞాన తిమిరంలో ఉన్నారు. ఏది రైటు ఏది కాదన్న విచక్షణ కోల్పోయారు. వివేకం అన్నది చాలా ముఖ్యమైన అర్హత. ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ప్రేమ, ఇవి చాలా ముఖ్యం. వివేకాన్ని రాజా అన్నారు. అంటే మొదటి నుంచి చివరి వరకు ఎవరి సాంగత్యం చెయ్యాలి, ఎవరిని ఖండించాలి అనేది మనకి తెలియాలి. దుష్టులకి దూరంగా ఉండాలి. దుష్టుల్ని పట్టుకుని వేలాడిన వాడు దుష్టుడే. అంతేనా? దుష్టులను ఎప్పుడు పట్టుకుంటున్నాం? వాళ్ళని మార్చడం వరకే. లేదు, వాళ్ళని మారలేదు సరే కదా, మనం కూడా దుష్టులుగా మారిపోతుంటే దూరం అయిపోండి. అంతేగాని దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేసే పాపం మీకు చుట్టుకుంటోందిగా. ఎట్ ద కాస్ట్ ఆఫ్ సౌరీస్ గారు అనేవారు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఎంత ఆత్మీయులైనా దుష్టులైతే దూరంగా ఉండండి అని చెప్పేవారు. అటువంటిది మనం వాళ్ళని పట్టుకుని వేలాడుతున్నాం అంటే కర్మదేవతలు ఊరుకుంటారండి? అవమానాలు పాలు చేయక జీవితం అంతా అవమానమే వాళ్ళకి. అందుకని అజ్ఞానం అన్న దాంట్లో ఎన్ని పాపాలు మొదలవుతున్నాయి చూసారా? ఊహాత్మక చిత్రం పెట్టుకుంటారు, నేను ఇది, నేను అది, నేను ఇంత గొప్ప అంత గొప్ప. వాళ్ళు రియాలిటీలో అలా ఉండరు. నేను చాలా గొప్ప. ఏం గొప్ప? మీరు గొప్పవాళ్ళో కాదో మీ చుట్టూ ఉన్న జనానికి తెలుస్తుంది, మీకు తెలియదు. అవునా కాదా? ఎలా? మీ యొక్క యాక్టివిటీస్ ద్వారా. అయితే రియల్ జ్ఞానం అన్నది మాత్రం జ్ఞానం ఒక్కడే తెలుసుకోగలడు. మీరు ఉదారత్వం ఉందా లేదా, మీకు దానగుణం ఉందా లేదా, మీకు మంచితనం ఉందా లేదా, మీ చుట్టూ వాళ్ళే చెప్తారు. మీలో జ్ఞానం, నిజమైన వైరాగ్యం ఉందా లేదా, ఒక జ్ఞాని ఒక్కడే చెప్పగలడు. జ్ఞాని ఒక్కడే జ్ఞానిని పోల్చుకోగలడు, మిగతా వాళ్ళకి తెలియదు. వైరాగ్యం ఉన్నట్టు నటించడం వేరు, వైరాగ్యం కలిగి ఉండటం వేరు. రెండిటికి సహస్రాంతాలు తేడా ఉంది. అవిద్య లేనట్టు నటించడం వేరు, అవిద్యతో ఉండడం వేరు. అర్థమవుతోందా ఇది? ఈ అవిద్య అన్నదే సర్వరక పాపాలకి మూలం, సమస్త దుఃఖాలకి మూలం. ఎవరూ కాదు, తన అవిద్య వల్లే తనకి దుఃఖం వస్తుంది. అవిద్య లేని వాడికి దుఃఖమే లేదు, సుఖంగా ఉంటాడు. నేను బాడీని అన్న అవిద్యతో విర్రవేగడం బట్టే ఈ వాళ్ళు వచ్చిన ధనాన్ని చూసి విర్రవేగడం,
నాలుగు ముక్కలు చదివి నేను విద్యావంతుడిని అనుకోవడం ఇవన్నీ అవిద్యలోంచి వచ్చినటువంటి అహంకారాలండి. నేనే సౌందర్యంగా ఉన్నాను, సౌందర్యాన్ని పట్టుకుని విర్రవేగడం, ఇవన్నీ అవిద్యలోంచి వచ్చినవి. నన్నే అందరూ ప్రేమిస్తున్నారు, ఈ ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఈ రోజు ప్రేమిస్తారు, రేపు రోజు ఏమీ లేదు. అంతేనా కదా? అందుకనే సౌరీస్ గారు ఏమన్నారు, మీలో ఉన్న గుణాలను పెంచుకోండి. అంటే బెల్లం ముక్కుంటే ఇదిగో బెల్లం ఉందని ఫోన్లు చేసి చీమలకి చెప్పక్కర్లే, అవన్నీ వచ్చేస్తాయి. అలాగే నీలో జ్ఞానం అనే సత్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు అక్కడికి వస్తారు. ముందు అది పెంచుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. అది లేదు, వైరాగ్యం ఒక పెద్ద సంపద, చాలా మందికి తెలియని విషయం అది. సంపదలు సంపదలు కాదు, వైరాగ్యమే సంపద. వైరాగ్యం ఉన్నటువంటి మహాత్ముల్ని మహారాజ యోగం, నారాయణ మహారాజ్, శివాజీ మహారాజ్, శివాజీ గురువైన రామదాస్ మహారాజ్ అన్నాం. కానీ మనందరే వస్తువులు పట్టుకు వెళ్ళాడతాం, ప్రాపంచిక వస్తువులు కావాలని కోరుకుంటూ వాటిలోనే బతుకుతాం. దానివల్ల దుఃఖం తప్ప మనకేమొచ్చిందండి? అందుకని అవిద్య యొక్క ఎంతమంది దిగజార్చిస్తోందో తెలుసుకుని ప్రతి క్షణం, కృష్ణమూర్తి గారు ఏమన్నారు, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. అప్పుడే ఆ ఎరుకతో ఉంటేనే మనం పడిపోం, లేకపోతే ప్రతి క్షణం పడిపోతాం గోతులో. అలా వాళ్ళందరూ నన్ను గ్రేట్ అన్నారని నేను గ్రేట్ అనుకుంటే ఎలాగా? ఏదో వాళ్ళు గొప్ప కోసం అనొచ్చు, మన ముందు పొగడ్తల కోసం అనొచ్చు, వాళ్ళకి ఏదో లాభం ఉండే అనొచ్చు. మనం అలాంటివి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేయాలి, గడ్డిపోచలాగా తీసి పారేయాలి. అలాంటి ధైర్యం మనకి లేనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించలేము. పొగడ్తలని పక్కన పడేయాలి. ఒకసారి ఎప్పుడో ఈమెని, మీరేదో దైవ కృప ఉంది, దేవి అంశం ఉంది అంటే, అమ్మా నాకేమీ లేదమ్మా అన్నారు. ఏమన్నారు? నా భర్త యొక్క లక్షణాలు నాకు నచ్చి నేను వచ్చాను. అంతకు ముందు చూశాను మా వాళ్ళందరూ బాధపడ్డాం, ఆయనలో నాకు ఇప్పటి వరకు కూడా నేను పశ్చాత్తాపడవలసింది రాలేదు అని చెప్పింది ఆవిడ. వీళ్ళిద్దరు ఫోటో చూపెట్టి పవన్ కుమార్ గారు వాళ్ళ పిల్లలకి చూపిస్తే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. నీకు తెలుసా ఆయన హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు. ఆహా అన్నట్టు వాళ్ళు. అంటే ఆ హ్యాపీనెస్ అన్నది చాలా గొప్ప సంగతి. తృప్తి పడ్డం, ఆనందంగా ఉండడం. పవన్ కుమార్ గారు మొన్న చెప్పారు, ఎంతమంది విన్నారండి ఆ పాయింట్? ఆయన చాలా ఎర్లీగా వచ్చారు, నాతో చెప్తున్నారు. వీళ్ళిద్దరి ఫోటోని చూపెట్టారట. చూపెట్టి వాళ్ళు ఎలా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళిద్దరూ అన్నట్టు. అంటే నీకు తెలుసా ఆయన హ్యాండిక్యాప్డ్ అంటే? తెలీదు అన్నట్టు. అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఆ కంటెంట్మెంట్ ఆవిడ ఫేస్ లో, ఆ హ్యాపీనెస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది మనం తీసుకోవాలి దేనికైనా తృప్తిగా. అంతకంటే ఎంత మంది ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, కాళ్ళు చేతులు అన్నీ బాగుండి నా భార్య అని ఆ భార్యను పీడించుకుని తిన్న వాళ్ళకంటే ఉదారత్వంతో ఈనాడు వరకు నాకు ఎప్పుడు పశ్చాత్తాపం రాలేదని ఆవిడ చెప్పగలుగుతోందంటే దట్ ఈస్ హర్ గ్రేట్నెస్ అండ్ హిస్ గ్రేట్నెస్, ఇద్దరిది. అలాగ మనం తృప్తిగా జీవించాలి తప్ప ఆ చేసుకున్నప్పుడు ఏదో బాగుంది తర్వాత బాగులే అలా కాదు. ఎప్పుడు కూడా ఆ ఉన్నత లక్షణాలకి ఆ గౌరవం ఇవ్వాలి. అజ్ఞానాన్ని పట్టుకుని వేలాడితే జీవితం అంతా అసంతృప్తేనండి, దుఃఖమేనండి. ఈ రోజు ఏదో వచ్చిందని పొంగిపోతాం, రేపు పొద్దున తక్కువైతే అలాంటి స్థితి నుంచి మనం అధిగమించాలి. ఇలాగా ప్రతి క్షణం కూడా అవేర్నెస్ తో ఉంటే, నా హృదయంలో ప్రేమ ఉందా అనేది మనం చూసుకోగలగాలి. పక్షపాతం వచ్చిందా, పరభావం వచ్చిందా, ఎవరికి వారు చూసుకోవాలి. వచ్చేది అంటే మీరు పతనం అయినట్టు లెక్క. ఇలాగా అవిద్య అనేది ఎంత పెద్ద సిన్. అందుకే ఆ భజగోవిందం అంతా అదే చెప్తారు. ఓ మూఢుడా అంటే, ఓ అవిద్యతో ఉన్న మూర్ఖుడా, జీవితం ఇది కాదు. ఆయన ఏమన్నాడు? అది కాక నిర్వాణ షట్కం రాశారు. అసలు అది కంఠస్థం అందరూ పెట్టవలసింది. ఈ భోగాలు, ఈ ఆనందం ఇదేది కాదు, ఆ ఆత్మతత్వం అన్నది వేరేగా అన్నిటికంటే భిన్నంగా ఉంటుందని చూపిస్తారు. ఆ నిర్వాణ షట్కంలో శంకరాచార్యుల వారు అద్వైత స్థితిని ఎంత గొప్పగా చెప్పారు. ఇవాళ భోజనం, మంచి భోజనం వచ్చిందనో, మంచి సుఖాలు వచ్చాయనో, మంచి ధనం వచ్చిందనో ఇవేవి కావు. ఇవి అసలైనవి కానే కావని తీసి పారేశారు. చాలా బాగుంటుంది, రిథమిక్గా ఉంటుంది ఆయన ఏం రాసినా. అది చదువుతూ ఉంటే కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది అని. ఇది ఏమి కీర్తి కానీ ఇవేవి నేను కాదు, నాకు అనంతమైన ఆనంద స్వరూపాన్నే ఉన్నాను అని ప్రతినిత్యం మనం గుర్తు చేసుకుంటే మనకి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి? దుఃఖం ఉన్నదంటే అవిద్య కారణంగాని.
అలాంటి అవిద్యని నేను బిఈడి కాలేజీలో లెక్చర్ ఇచ్చినప్పుడు అవిద్య అనే పేరుతో విద్యను నేర్చుకుంటున్నాం అందరూ ఆనందించారు. మా బిఈడి కాలేజీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు ఇది, కాలేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ అవిద్య అని చెప్పాను. ఈ విద్య విద్య కాదు, ఇది కూటి కోసం విద్యలే, అసలైన విద్య ఇది కానే కాదు. అసలైన విద్యకి అవిద్యను ఛేదించాలి. దేంతో? వివేకం అనే ఖడ్గంతో ఛేదించాలని చెప్పాను. అందరూ రండి, అసలు అప్పటికప్పుడు నాకేమీ తట్టడం లేదు, ఏం చెప్పడం ఆలోచించి అది చెప్పాను. ఇంకా మాకు ఆయన ఊగిపోయారు 1/2 గంట సేపు ఆనందంతో. ఇంత చిన్న వయసులో ఎలా చెప్పేసామంటూ. ఆ అవిద్య ఎంత కష్టం కలిగిస్తుందో నాకు అంతకంటే చిన్న వయసులోనే నాకు అర్థమైంది. అందుకని ఇది విద్య కాదు అని చెప్పాను. 10వ క్లాసులోనే నాకు అర్థమైపోయింది. ఆ విద్యాహంకారం దేనికండి? అవిద్య నేర్చుకుని విద్య అన్న అహంకారం. ఆత్మవిద్య లేని ఆచారమదియేల అన్నారు. అందుకని ఆత్మవిద్య కానప్పుడు ఈ విద్యలన్నిటికీ విలువ ఉందండి? అంత అహంకరించడానికి ఏముంది? ఒక 10 ఎంఏలు చేసినా, 10 పిహెచ్డీలు చేసినా, 1 కోటి సంపాదించినా ఏం విలువ ఉందండి ఆ వ్యక్తికి? ఆత్మజ్ఞాన శూన్యుడు ఒక మూర్ఖుడు కాదా? అంతేనా? ఎప్పుడైతే నీ దగ్గర ఆత్మజ్ఞానం ఉందో ఈ విద్యలన్నీ లేకపోయినా సకల విద్యలు అక్కడే ఉంటాయి. అందుకని అవిద్య అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అవిద్యలోంచే సర్వ దుర్గుణాలు, సర్వ పాపాలు అవిద్యలోంచే వస్తున్నాయి. అది తెలుసుకుని అయితే ఎలాగండి? ఒక దగ్గర శంకరాచార్యుల వారిని అవిద్య ఎక్కడి నుంచి ఉద్భవించింది తెలియదు, ఎక్కడ అంతమవుతోంది తెలియదు, దాని యొక్క మధ్య ఎక్కడ తెలియదు అన్నారు. అవిద్యని ఎలా నిర్మూలించాలి? సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం రెండన్ని. సత్ అంటే సత్ అనే అనంతమైనటువంటి ఆత్మతత్వ సాంగత్యంతో నిర్మూలించగలం. లేదు సత్పురుష సాంగత్యం, ఆ తత్వాన్ని తెలుసున్నటువంటి మనుష్యుల సాంగత్యం వల్ల నిర్మూలించుకోగలం. అంతేగాని ఎవరి దగ్గర 4 సద్గుణాలు ఉన్నంత మాత్రంలో సత్సాంగత్యం అవ్వదు. ఆత్మతత్వం ఎరింగిన వాడే సత్పురుషుడు. అంతేనా? మలయాళ స్వామి చెప్పింది అదేంటి, ఎవరు చెప్పినా, యోగా వాసిష్టం చెప్పినా, మీరు యోగ వాసిష్టం విన్నారు కదా, ఆత్మతత్వం ఎరిగిన వాడే సత్పురుషుడు. అది ఎరగని వాడు మూర్ఖుడే. వాడికి 10 కాదు 10,000 డిగ్రీలున్నా, వాడి 10 పేజీల డిగ్రీలున్నా వాడు మూర్ఖుడే. ఈ విషయం మనకు తెలిస్తే, లేకపోతే వాడికి సిద్ధులు ఎన్నొచ్చినా మేడం బ్లవెట్స్కి చెప్పినట్టు వాడు మూర్ఖుడే. సిద్ధులు వేరు, ఆత్మజ్ఞానం వేరు. ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తారు? ఇలా మత్తు మంది జల్లిసిదిగో వీడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, నేను అది జల్లడం వల్ల అంటే. ఇంకా అదొకటి. నిజంగా జల్లడం వల్ల వెళ్ళినా అది గొప్ప కాదు. అటువంటి వాళ్ళకి చేతకాక, ఎందుకంటే అటువంటి బలం లేదు. వ్యవహార శుద్ధి, ఆచరణ శుద్ధి లేని వాడికి ఎక్కడి నుంచి వస్తుందండి? అన్నీ తప్పుడు పనులే. ఆ తప్పుడు పనులు పట్టుకుని వేళ్లాడిన మనకు కూడా పాపమే వస్తుంది కదా. అవి జ్ఞాపకం పెట్టుకుని మనం ఎటు వెళ్తున్నాం? ఎవరైనా చెప్పినా నేను మారను, అలాంటి తప్పుడు పనుల్లోనే ఉంటానని తిష్టవేసు కూర్చుంటే వారి కర్మని మనం అనుభవించాం, వాళ్ళే అనుభవిస్తారు. చెప్పడం వరకే మనం చెప్పగలం. నువ్వు దుష్ట సాంగత్యం చేస్తున్నావు, తప్పుకో చెప్పడం మనం చర్మంగా చెప్తాం. నాకు దుష్ట సాంగత్యమే, నాకు దుష్టుడిని కనుక నాకు దుష్ట సాంగత్యమే బాగుంటుంది. దుష్టులకి దుష్ట సాంగత్యం బాగుంటుంది. అంటే ఒక సామెత ఉంది, అంటే ఒకే రకమైన పక్షులు ఒక దగ్గరే ఉంటాయి. ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్లై టుగెదర్. అంటే అలాంటి వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. దుష్టులకి దుష్టులే బాగుంటారు, సత్పురుషులకి సత్పురుషులే నచ్చుతారు. కనుక ఇదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్ట సాంగత్యం వల్ల మన దుష్టత్వం, మన పాపకర్మ పెరుగుతూనే ఉంటుంది కానీ పోదండి. అసలు ఇలా చెప్పేవాళ్ళు కూడా మొన్న ఎవరన్నారు, ఆయనే పవన్ కుమార్ గారు. మీరు గనక చెప్తున్నారు, ఎవరు చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో? ఓహో నువ్వు మంచి పని చేసావంటే మీరు నన్ను పొగడేస్తారు. తీరి కూర్చోబెట్టి అన్ని మీరు అన్ని అభిమానంగా తెస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి తిడుతున్నాను నేను మీ దృష్టిలో కదా.
ఇవండి లోపాలు, అవండి లోపాలు అని చెప్తాను. ఆ చెప్పడం ఎందుకు చెప్తున్నాం? సరిదిద్దుకుని మంచి మార్గానికి వెళ్ళేది. భట్రాజు పొగడ్తలు పొగిడి నేను కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలో పెడితే ఏంటి లాభం చెప్పండి? మీరు రేపు పొద్దున్న నన్ను బాగా చూస్తారన్నంత మాత్రంలో నేను అలాంటి తప్పు పనులు చేయొచ్చా? కనుక చెయ్యటం లేదు. ఇది అనంతమైన టాపిక్ అండి. అన్ని దుష్టత్వాలకి, అన్ని బాధలకి, అన్ని దుఃఖాలకి అవిద్యే కారణం. మరో కారణం లేదు. మన అవిద్య కారణమే మనం అనుభవిస్తున్నాం. విద్యావంతుడికి బాధే లేదు. శరీర బాధ ఇవాళ పొద్దున్న నాకు అనంతమైన బాధ, గంట సేపు అనుభవించినా తర్వాత నాకేం బాధ లేదే అంటే ఉంది, ఇప్పుడు ఉంది. కానీ శరీర బాధ కంటే గొప్పది వేరే ఒకటి ఉంది కదండి. నేను శరీరాన్ని అని పట్టు కూర్చుంటూ ఉంటే ఇప్పటికీ అదే బాధ ఉంటుంది. కానీ అదే ముఖ్యం కాదు. అంతకంటే ముఖ్యమైన దాన్ని మనం పట్టుకోవడం నేర్చుకోవాలి కదా. అలా అని దానికోసం చేస్తున్నాం. అది ఎంత చేయాలో అంత చేస్తుంది. నేను మందు తిన్నాను, ఇంకా తగ్గలేదు, ఇంకా తగ్గలేదు, ఇంకా తగ్గలేదు అంటే అదే పని మనకి. తిన్నాం, అయిపోయింది, తగ్గాల్సిన టైం తగ్గుతుంది అని అలా వదిలేయాలి. అలా అని చెప్పి నేను మందే తిన్నాను పిరమిడ్ వాళ్ళలాగా నేను ధ్యానంలోనే తగ్గించుకుంటానంటే వాళ్ళు దొంగతనంగా వెళ్తారు డాక్టర్ దగ్గర. ఎందుకంటే వాళ్ళ ధ్యానంతో తగ్గించుకోలేరు వాళ్ళు. ఇలాంటివి ప్రగల్భాలు ఈ అహంకారం వల్లేనండి. నేనింత, నేనంత, నేను కానిది నేనుగా ప్రవర్తించడం. ఈ అజ్ఞానం అందరికీ కారణం ఆ అవిద్య, అజ్ఞానవి. ఎవరైనా వచ్చారనుకోండి, ఓహో ఎంతో మర్యాద ఉన్న వాళ్ళ ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏమీ ఉండదు, పై వాళ్ళ కోసం గొప్ప అనిపించుకోవాలని. అది కూడా అవిద్య. ఏమంటారు? ఎందుకు గొప్ప అనిపించుకోవడం? మనం ఏమిటో అది ఎప్పుడైనా బయటపడుతుంది. ముందు నుంచే మనం అంత గొప్ప అనేది మన జీవితంలో పెట్టుకోవచ్చుగా. ఏదో ఎప్పుడో బయట వాళ్ళ కోసం ఎందుక నటించడం? ఆ గొప్ప లక్షణాలే మన జీవితంలో అలవర్చుకోవచ్చుగా. అప్పుడు నటనా కర్మ ఉండదు కదా. అంతేనా? నటన కూడా ఒక కర్మే. అంటే మనకి దుఃఖాన్ని తెచ్చిపెట్టేదే. ఇవాళ నటిస్తాం, రేపు పొద్దున్న వచ్చినప్పుడు ఏమి నటించామో మర్చిపోయి వేరే నటన. ఇవాళ అబద్ధాలు చెప్తాం, మొన్న ఏం అబద్ధాలు చెప్పానో మర్చిపోయి ఇవాళ 4 ఆ అబద్ధాలని ఇంకో అబద్ధాలు చెప్తాం. ఇలాగా మన జీవితం అంతా కష్టాల పాలు చేసుకున్నది మన యొక్క కాంప్లికేటెడ్ బిహేవియర్, మన అవిద్యాపూరితమైన ప్రవర్తన. ఓకే అండి, ఇప్పుడు టైం ఎంత అయిందండి? సో మనం 50 నిమిషాలు మాట్లాడుకున్నాం, ముగించేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఓ 10 నిమిషాల పాటు.